హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో మరొక కొత్త వైరస్, ఆరోగ్య శాఖ హెచ్చరిక. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోందండి. పూణేలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో 2 గర్భిణీలు కూడా ఉన్నారు. ఇక అరంద్వాలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిన పడినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే మహారాష్ట్రలో తొలి కేసు అని పేర్కొంది. ఆ తర్వాత వైద్యుడి 15 ఏళ్ల కుమార్తె కూడా ఈ వైరస్ సోకినట్లు వెల్లడించింది. ఇకపోతే ముండ్వా ప్రాంతానికి చెందిన 2 రిపోర్టుల్లో పాజిటివ్గా తేలిందని పేర్కొందండి. ఇకపోతే అంద్వానేకు చెందిన 2 మహిళలకు కూడా వైరస్, గర్భిణీ మహిళలని వీరికి కూడా వైరస్ సోకినట్లు డాక్టర్స్ గుర్తించారు. అయితే ఈ వైరస్ ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉంది అని అన్నారు. జికా వైరస్ కేసులు నమోదు అవడంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పూణే మున్సిపల్ అధికారులు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ప్రారంభించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, అలాగే ఫ్యూమిగేషన్ చర్యలైతే చేపట్టారు. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమకాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ వైరస్ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు. సో ఇది అండి. ఈ విధంగా మరో ప్రాణాంతకమైన వైరస్ అయితే ఇప్పుడు దోమల ద్వారా రానుంది అని చెప్పేసి ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది ఫ్రెండ్స్.